నమస్కారం అండి. నా పేరు అన్నపూర్ణ. నేను చౌటప్పల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈమె దూడల గౌరమ్మ, భర్త పేరు సాంబయ్య అనే వృద్ధురాలు. ఈమెకి 90 సంవత్సరాల వయసుంది. మే నెలలో మా రాచకొండ సిపి సారు, సురేందర్ బాబు సారు సీనియర్ సిటిజన్స్ ఎవరైనా కొడుకులు కానీ, కూతుర్లు కానీ పట్టించుకోని వాళ్ళు, అసలు ఎవరు వాళ్ళకి చూసుకోవడానికి లేని వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళని ఐడెంటిఫై చేయమనేది మాకు తెలిపినారు. అప్పుడు మేము చౌటప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ మన్మథ్ కుమార్ సారు ఆదేశాల మేరకు మేము అలా ఐడెంటిఫై చేసినప్పుడు పంతంగి విలేజ్లో ఈ వృద్ధురాలు మాకు ఒక కూలిపోయేటువంటి పాత ఇంట్లో, అంటే దాదాపు ఒక 60-70 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇంట్లో ఆ గోడలు కూడా ఆల్రెడీ సగం కూలిపోయి ఉన్నాయండి. అప్పటికే అటువంటి ఇంట్లో ఒక్కతే నీళ్లు తెచ్చుకొని అన్నీ కూడా సమకూర్చుకొని భోజనం తయారు చేసుకొని వండుకొని తింటూ చాలా దుర్భర పరిస్థితి గడుపుతూ ఉన్నట్టుగా మాకు అనిపించింది. ఊర్లో కూడా అడిగితే తనకి కొడుకులు 4 ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆమె గురించి కూడా మేము వివరాలు తెలుసుకున్నాం. మరలా ఈ గత 3 రోజుల సంధి కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల ఆల్రెడీ ఒక గోడ కూలిపోయింది, మళ్ళీ ఆమెకి ఇబ్బంది అవుతుంది అని చెప్పే దాని ప్రకారము సిఐ మన్మథ కుమార్ సారు, మా ఎస్ఐ నర్సిరెడ్డి సారు, అట్లాగే మా పెట్రోల్ మొబైల్ ఇన్ఛార్జి మరి నరేష్ సారు అందరం కలిసి మేము ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళ తరపు నుంచి ఆ ఇంటికి వెళ్ళి చూసేటప్పటికి చాలా దుర్భర పరిస్థితి కనపడతా ఉంటే అప్పుడు ఆమెను అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. మా పెట్రోల్ మొబైల్ వెహికల్లో ఆమెకి భరోసా కల్పించి చలితో వణుకుతున్నటువంటి ఈ యొక్క వృద్ధురాలిని ఈ ఆశ్రమానికి తీసుకొచ్చామండి.